చక్కెరపాలని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా. అందులో ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ షుగర్ వేసుకోవాలి. ఆ కప్పు నెయ్యి, 1 ఫుల్ కప్ మిల్క్. ఇప్పుడు పంచదార పాలలో పూర్తిగా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పిండి మెత్తగా ఉంటే శంకరపాలి నూనె ఎక్కువ పీల్చుకుంటుంది. పిండి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వాలి. ఒక గుప్పెడు బొంబాయి రవ్వ, బేకింగ్ సోడా, గుప్పెడు నువ్వులు అన్ని వేసి బాగా కలుపుకోవాలి. అన్ని వేసాక కూడా ఫామ్ అవ్వడానికి ఇంకా కొంచెం గోధుమ పిండి పడితే వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. పిండి టెక్స్చర్ ఎలా ఉండాలో వీడియోని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిని పెద్ద పెద్ద బాల్స్ లాగా చేసుకొని చపాతీస్ లాగా రోల్ చేసుకోవాలి. కొంచెం అందంగా ఉండేలాగా చూసుకోవాలి. థిక్నెస్ ఎలా ఉండాలని ఒకసారి మీరు వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కత్తితో కానీ పిజ్జా కట్టర్తో కానీ నచ్చిన సైజ్లో, షేప్స్లో వీటిని కట్ చేసుకోవచ్చు. మైదా కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి విరిగిపోకుండా. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకుని నూనె వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న శంకరపాలి ముక్కల్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మాత్రమే వేయించాలి. చిప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయంటే శంకరపాలి రెడీ అయిపోయినట్టే. ఫుల్ వీడియో కోసం ఛానల్ని విజిట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.